ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఆత్మస్వరూపుడైన దేవుడు మాట్లాడుతున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. షియోను కుమార్తెలకును ఆయన గడ్డి పువ్వు చాలా అందంగా ఉంటాయి చూడటానికి, కానీ వాడిపోతాయి. కానీ దేవుని మాట ఎన్నటికీ నిరర్ధకము కానేరదు. ఆ మాట నిలిచి ఉంటుంది. ఆయన ఒక మాట మాట్లాడాడంటే అది నెరవేర్చబడాల్సిందే భూమి మీద. ఆ మాటే ఈ సునోముయేలు విన్నాడు. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారు జన్మించేంత వరకు నువ్వు మరణము చూడవు. ప్రైజ్ ది లార్డ్. అది ఇక్కడ చెప్తున్నాడు. ప్రకటించి కేక వేసి ఎప్పుడంట ప్రభువారు వచ్చారంట. సర్వశక్తి గల దేవుడే భూమినికి ఆయన యేసుక్రీస్తు రూపంలో వచ్చినట్టు ఇక్కడ మనకు తేటగా తెలుస్తుంది. ఇది ఎవరైతే తెలిపారో వాక్యము ద్వారా, ఆయనే వాక్యమై ఉన్న దేవుడే శరీరధారి అయి ఆ యొక్క సునోము చేతులలో ఉండిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ప్రణాళిక చూడండి, ఎంత గొప్ప సంకల్పమో చూడండి. బైబిల్ చదువుతుంటే దాని వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉంటే ఇలాగ దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఆయన నిబ్బరమగలిగిన వాడై యెరూషలేములో ఉన్నాడు, మందిరంలో ఉన్నాడు, వేచి చూస్తున్నాడు, నిరీక్షణ కలిగిన వాడై ఉన్నాడు. ప్రభువు అయిన రక్షకుడు యేసుక్రీస్తు వారు జన్మించేది ఎప్పుడు? ఆ సర్వశక్తి గల దేవుడు యెహోవా దేవుడే సర్వరూపము దాల్చి యేసుక్రీస్తు రూపము దాల్చి భూలోకమునకు ఏదేస్తున్న ఆ శుభ సందర్భాన్ని నేను కనులారా చూడాలి ఆయనను అని వేచి చూస్తున్నారంట. ఆయన మాట వినాలి. ఇవన్నీ పోతాయండి. తుఫాను వచ్చే కొట్టుకుపోయే కొన్ని, వరదలు వచ్చే కొట్టుకుపోయే కొన్ని, దాని కాల సమయం పూర్తయితే పడిపోయే కొన్ని, అన్నీ పడిపోతాయి. కానీ మనుషుల సైతం గతించిపోతాం. కానీ దేవుని మాట భూమి మీద ఉన్నంత వరకు, భూమి ఆకాశం ఉన్నంత వరకు దేవుని మాట గతించదండి. దేవుని మాట గతించదు, అలాగే నెరవేరుతూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు వాగ్దానం చేసినా, ఏ సమయంలో వాగ్దానం చేసినా నెరవేరుస్తూనే ఉన్నది. అందుకే షియోను కుమార్తె యెరూషలేము కుమార్తె కేకలవేయ్, ప్రభు అయిన దేవాతి దేవుడు వస్తున్నాడు భూమినికి. ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి మాట. ఒక రూపము దాల్చుకొని వచ్చాడు. ఎంత చక్కటి మాట. ఇప్పుడు సునోము వేలు ఆ యెరూషలేము మందిరములో తన యొక్క హస్తములతో పైన ఉన్నాడు. ఆయన బాలుని ఎత్తుకొని ఇలాగా మాట్లాడుతున్నాడండి. ఎంత చక్కటి సందేశం. ఆత్మ ఉందా మాట్లాడతావా అంటే ఆత్మ ఉంది, మాట్లాడుతుందండి. మనం ఆరాధించేదే ఆత్మను, పరిశుద్ధాత్మ, ఆత్మస్వరూపుడైన దేవుణ్ణే మనం ఆరాధించేది. ఒక రాయిని, ఒక బొమ్మను, విగ్రహాన్ని కాదు. మనం ఆరాధించేది ఎవరిని? ఆత్మస్వరూపుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఎవరిని ఆరాధిస్తున్నామో? ఆత్మస్వరూపుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఆత్మస్వరూపుడై ఉన్న దేవుడు. మనం పిలిస్తే మన దగ్గరకు వచ్చే దేవుడు, పిలిస్తే మనం ఆలకించే దేవుడు. మన ప్రార్థన పిలిస్తే మన ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడు. మన కార్యాలు సఫలం చేసే దేవుడు, మన పనులు చక్కబెట్టే దేవుడు. కాబట్టి ఆలకించండి. ఈరోజు
మన దేవుడు ఆత్మస్వరూపుడైన దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, మాట్లాడే దేవుడండి. నాతో ఎన్నో మార్లు మాట్లాడాడు, మెల్లని స్వరంతో మాట్లాడాడు, గంభీర స్వరంతో మాట్లాడాడు, పని చెప్పాడండి నాకు. ఆ పని కూడా నేను చేశానండి. స్వామియులు ఏ విధముగా పని చెప్పాడో ఆ ప్రకారం నాకును పని చెప్పాడండి. ఆ విధంగా నా ప్రియ సహోదరి సహోదరు, అటువంటి గొప్ప కార్యాలు దేవుడు నేను చూశాను. అల్పునైన నేను కూడా దేవుని స్వరమేనాను, అల్పునైన నేను కూడా దేవునితో మాట్లాడగలిగాను. ప్రైజ్ లార్డ్. ఆత్మస్వరూపండి మన దేవుడు. మన బాధలు ఆలకించే దేవుడండి, మన కష్టాలు ఆలకించే దేవుడండి, మనం పిలిస్తే పలికే దేవుడండి. ఆత్మస్వరూపుడు ఆయన మాట్లాడాడు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో ఆ పౌలు శీలతో ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఆత్మస్వరూపుడైన దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మాసుదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, అంటే మాసుదోనియా వాడు ఎవడు నిలిచి అక్కడ లేడు. సర్వశక్తి గల దేవుడు, ఆత్మస్వరూపుడైన దేవుడు మాసుదోనియా మనిషి రూపములో ఆ పౌలుతో మాట్లాడుతున్నాడు స్వప్నమందు. ప్రైజ్ లార్డ్. అసలు రూపం చూపిస్తే మనిషి బతకడండి, అసలు రూపం చూస్తే మనుషులు బతకరు. అందుకే ఆయన ఒక నరుడి రూపం ఎత్తి ఆ యొక్క పౌలు గారితో మాట్లాడుతున్నాడు. ఆత్మ, నువ్వు మాసుదోనియాకు వచ్చి మాకు సహాయం చెయ్యి అటు వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని వెంటనే మాసుదోనియాకు బయలుదేరి వెళ్ళిపోయారంట. ప్రైజ్ లార్డ్. మాటకు లోబట్టం అంటే ఇది. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడండి. పౌలు శీలతో మాట్లాడింది పరిశుద్ధాత్మ దేవుడే స్వప్నమయందు. మీకు తెలిసి ఇంకో విషయము, లూకాసు వార్త 1వ అధ్యాయం 15 వచనం, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై దాస్యారసమైనను మద్యమేమైనా తాగక తన తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని, ప్రైజ్ లార్డ్, సపడుకు దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై జీవించుటని ఎవరు చెప్పారు? బోధించాడనే పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడు. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి, ఒక దూత చెప్తుంది పరిశుద్ధాత్మతో నింపబడతాడంట ఒక వ్యక్తి, ఒక సాధారణమైన వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడి, సుమీయేలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై యెరూషలేము మందిరములో ఇజ్రాయేలు ప్రజలకు న్యాయము చేయించు, ఆదరణ చేయించు అక్కడ ఉన్నాడని సత్యాన్ని మనము చదివాం. ఇప్పుడు వాళ్ళకి చేయగలిగాడు పరిశుద్ధాత్మ ఆయన మీద ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నప్పుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ జక్కయ్య కుమారుడైన బాప్తిసమిచ్చి యోహోను కూడా, బాప్తిసమిచ్చి యోహోను ఆయన ఏ మద్యమైన ఏ ద్రాక్షరసమైన తాగక ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ప్రజల కొరకు, ఇజ్రాయేల్ ప్రజలు, ఆయన ఏర్పాటు చేసిన ప్రజల కొరకు ఆయన జీవించాడు. ప్రైజ్ లార్డ్. ఆయన సువార్త ప్రకటించాడండి. మనం టాలీ చేసుకుంటే గాన ఈ వాక్యాన్ని సుమేలోని ఆ యేసుక్రీస్తు వారిని ఎత్తుకొని ఉన్న ఆ యెరూషలేములో ఆ యొక్క వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడి ఆనాడు ఆ ప్రాంతంలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలను ఆదరణ చూపేవాడిగా ఉన్నాడు. ఎవరయ్యా ఆదరణ చూపగలడంటే, ఎవరయ్యా మనుషులకు మంచి చేయగలడంటే, ఎవరినయ్యా స్వతపరచగలరయ్యా అంటే
ఎవరిని అయ్యా అపవిత్రాత్మలు దెయ్యముల నుంచి వెళ్ళగొట్టగలరయ్యా అంటే పరిశుద్ధాత్మ, ఆత్మ దేవుని ఆత్మ ఎవరి మీద ఉంటుందో, దేవుని ఆత్మ ఎవరితో ఉంటుందో వారు మాత్రమే ఈ కార్యాలు చేయగలరు. తక్కిన వారు ఎవరు చేయలేరండి. దేవుని ఆత్మ ఉండాలి. వాక్యోపదేశం చేయటానికి కానీ, వాక్య ఉపదేశములు చేసేటప్పుడు వాక్యములో ఉన్న మర్మములు, పరలోక సంబంధ మర్మాలు చెప్పాలి అంటే దేవుడు బయలుపరచాలి. దేవుడు బయలుపరచాలంటే దేవుని ఆత్మతో కలిగిన వారై ఉండాలి. దేవుని ఆత్మతో సావాసం చేస్తున్న వారై ఉండాలి. వారికే దేవుడు బయలుపరుస్తాడండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చాలామంది బోధకులు ఉంటారు, చాలామంది వాక్యోపదేశం సువార్త ప్రకటించేవారు ఉంటారు. కానీ ఏ సమయంలో ఏ గడిలో ఎలా సువార్త ప్రకటించాలో, ఏ సందర్భంలో ఎలా సువార్త ప్రకటించారో అది తెలియచేయగలిగిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ వాక్యము ఈ సందర్భంలో నేను ఎందుకు చెప్తున్నా అంటే, యేసు ప్రభువారు జన్మించాడు అన్నది ఒకటైతే, యేసు ప్రభువారు తల్లి అయిన మరియా యేసేపు కూడా పరిశుద్ధాత్మ దేవుడి యొక్కతో సహవాసము చేస్తూ వారు కూడా ఎంత పవిత్రముగా పరిశుద్ధముగా యేసుక్రీస్తు వారిని పెంచారో అది తెలియజేయటానికి ఇది ప్రాథమికమైన వాక్యము, ప్రాథమికమైన సంఘటన. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యానుసారంగా పరిశుద్ధ గ్రంథములో లిఖించబడిన ధర్మశాస్త్ర ప్రకారము మరియకు తెలుసు ఈయన లోక రక్షకుడు తెలుసు. ఈయన లోకాన్ని జయించడానికి, లోకంలో ఉన్న ప్రజలను రక్షించడానికి భూమి మీదకి వచ్చాడని యేసేపుకు తెలుసు. గాబ్రియల్ దూత తెలియపరిచాడు, మరియకు తెలియపరిచాడు. అయినప్పటికీ ఈయన దేవుడని, సర్వశక్తి గల దేవుడని, మహిమ కలిగిన వాడని తెలిసి కూడా బాలుడై ఉన్నాడు గనక, 8 రోజుల బాలుడై ఉన్నాడు గనక ఆయన మందిరములో ధర్మశాస్త్ర ప్రకారము ఆయన వాళ్ళను అనుసరించటానికి తీసుకొని వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిష్ఠించారు. నా ప్రియ సహోదరి సహోదర, ఎంత గొప్ప ధన్యత. ఒక లోక రక్షకుడు దేవాది దేవుణ్ణే తీసుకొని వచ్చి మందిరములో ఒక వ్యక్తి చేతుల్లో పెట్టి ఆశీర్వదించయ్యా, దేవునికి ప్రతిష్ఠించు నా కుమారుని చెప్పి వారి ధర్మాన్ని వాళ్ళు నెరవేర్చుతున్న ఈ సందర్భం ఎంత గొప్పదో ఆలోచన చేయండి. ఇద్దరికీ తెలుసు ఈయన లోక రక్షకుడని, ఈయన సర్వశక్తి గల దేవుడని, ఈ సర్వశక్తి గల దేవుని బిడ్డని, ఈయనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని తెలుసు ఇద్దరికి. అయినప్పటికీ భూమి మీద జరగవలసిన మొట్టమొదటి ప్రాథమిక పద్ధతిని వాళ్ళు నెరవేర్చారు తల్లిదండ్రులుగా. ఎంత గొప్ప సంఘటన, ఎంత గొప్ప సంఘటన ఆలోచన. ఎందుకంటే ఈ మాట చెప్తున్నా అంటే, ఈ మాట చెప్పిన తర్వాత ఒక వాక్యం చదివేస్తా. చదువమ్మా, లూకా సువార్త 1వ అధ్యాయం 34 కూడా చదువురా. మరియా అంటుంది, నేను పురుషుని ఎరగని దాన్నే ఇది ఎలాగూ జరుగునని అనగా, ఎవరితో అన్నదంట? దూతతో అన్నది. అయా, ఒక స్త్రీ గర్భవతి అవ్వాలంటే పురుషుని యొక్క సాంగత్యం కావాలి. నేను పురుషుని ఎరగనే నాకెట్ట గర్భవతి అవుతాను అని లోకానుసారమైనటువంటి రీతిలో మరియా మాట్లాడింది. తప్పు కాదు. దీంట్లో మనం అర్థం చేసుకుంటే గాన ఆమె పవిత్రత జీవితాన్ని, ఆమె పరిశుద్ధ జీవితాన్ని, ఆమె భక్తిని, ఆమె నడిచిన నడకను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో మరియను, దేవుడు ఎందుకే ఇంతమంది కన్యకలు భూమి మీద ఉన్నప్పటికీ ఎందుకు ఆమెను యోధా గోత్రములో ప్రధానం చేయించాడు, ఆమె ద్వారా ఎందుకు భూమి మీదకి రావాలనుకున్నది మనకు అర్థమవుతుంది. ఆమె కన్యకగా ఉన్నంత వరకు ఆమె పరిశుద్ధముగా పవిత్రముగా జీవించి, దేవుని పట్ల ఆసక్తిగా జీవించి, ఏ పాపము లేకుండా ఆమె పవిత్రముగా జీవించింది గనక
దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. అనేక మంది నజరేతులో లేరా కన్యకలు? ఉన్నారు. గలియేల ప్రాంతంలో కన్యకలు లేరా? ఉన్నారు. కానీ మరియను ఎందుకు ఎన్నుకున్నాడు? ప్రధానం ఎందుకు యూదులతో ఏదో ఆ గోత్రములు చేయమన్నాడంటే కేవలము ఆమె భక్తి, ఆమె విశ్వాసము, ఆమె పవిత్రత, ఆమె పరిశుద్ధత. కన్యక ఆ కన్యత్వాన్ని కాపాడుకున్నది. ఆ కాపాడుకొని రక్షించుకుంటూ ఆమె వచ్చింది కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమెకి తెలియదు పాపం. పురుషుని సంగత్యం ఉంటేనే గర్భం ధరించుతారు, లేకుండా లేదు. కానీ సత్యాన్ని భూలోకములో లోకానుసారంగా మాట్లాడింది. అయితే దూత అంటది అది కాదమ్మా, అది కాదు అని చెప్తూ చదువుమా 35. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి ఏమొస్తుందంట? పరిశుద్ధాత్మ వస్తుందంట. సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను. పొట్టబోయే శిశువు పరిశుద్ధుడుగాను దేవుని కుమారుడు. చూడు ఎంత మంచిదో, ఎంత గొప్ప మాట. పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భవతి అవుతావమ్మా, మనుషుల వలన కాదురా తల్లి, నువ్వు మనుషుల వలన కాదు. మరియా, నువ్వు గర్భం దేని వలన ధరిస్తావో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు గర్భము ధరిస్తావు. నీలో నుంచి పుట్టబోయేవాడు పరిశుద్ధుడుగా పుడతాడమ్మా. ప్రైజ్ లార్డ్. ఏ పాపము లేకుండా పుడతాడమ్మా. ఆయన దేవుని కుమారుడిగా పిలువబడతాడమ్మా అని తెలియజెప్పాడు. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. అటువంటి దేవుని కుమారుడైనా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమారుని తెలిసి, ఈయన దేవుడని తెలిసి, పరిశుద్ధుడని తెలిసి, పరిశుద్ధ జన్మ కలిగిన వాడని తెలిసి, ఆయనను సర్వోన్నతుడైన దేవునికి మరలా ధర్మశాస్త్ర ప్రకారము ప్రతిష్ఠించడానికి యేసేపు మరియమ్మ తీసుకెళ్ళినారంటే వారు ఎంత చక్కటి ప్రణాళిక, ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నారో, దేవుని మాటను నెరవేరుస్తున్నారో మనం ఇట్టే ఆలోచన చేయాలి. మనం ఆచరిస్తున్నామా? దేవుని మాటను మనం ఆచరిస్తున్నామా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటను మనం ఆచరిస్తున్నామా? లేదు. అలా ఆచరిస్తే మనము కనిన బిడ్డలను మందిరంలోకి తీసుకొని వచ్చేవారము, మనం కనిన బిడ్డలను ఆ యొక్క మందిరంలో ఉన్న దైవ సేవకుడి అభిషేక్తులకు వాళ్ళ చేతులకు ఇచ్చేవారము, వారి ద్వారా దీవించబడేవారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. వారి ద్వారా ప్రతిష్ఠించబడేవారు. ఆ కార్యక్రమం మనం చేయటంలా, కానీ లేఖనాల ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారము మరియా యేసేపు చేసిందే. వారికి మనకు తేడా ఇదే. వారికి మనకు తేడా ఇదేనండి. నా ప్రియ సహోదరి సహోదర, ఆలోచన చేయండి. లూకా సువార్త 2వ అధ్యాయం చదువు 26 వచనం. చూడక మునుపు మరణము పొందడని పరిశుద్ధాత్మదేవ బయలుపరచబడి ఉండి ఆత్మవశుడై తను దేవాలయంలోనికి వచ్చెను. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున, ఆలకించండి ఈ మాట, ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన తన చేతులతో ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ ఇట్లా, నేను ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిమ్ము. దేవుని నామానికి మహిమ కలుగునగాక. నీకోసము ఎదురు చూస్తున్నాను నేను, నిన్ను చూడాలని ఎదురు చూస్తున్నాను నేను, నీ మాట చొప్పున జీవిస్తున్నాను నేను. పరిశుద్ధాత్మ బోధ వలన నేను నిరంతరము నిరీక్షణ కలిగి జీవిస్తున్న ఈ జీవితాన్ని నువ్వు చూస్తున్నావు ప్రభువా. ప్రభువా, ఇక నన్ను పోనిమ్ము. ఎక్కడికి పోనివ్వాలంట? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి? నా జీవితాన్ని
నుంచి నాకు విముక్తి కలగచ్చాయి. ఈ మట్టి శరీరం నుంచి నన్ను విముక్తుడని చేయి. నా ఆత్మ నీ సన్నిధికి నడిపించు. ఈ మట్టి శరీరాన్ని మట్టిని కలిపేయి ప్రభువా. నన్ను పోనీ ఇంకా అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు మహిమగాను నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ. ప్రైజ్ లార్డ్. ఏంటట? సకల ప్రజల ఎదుట నీ రక్షణ నేను కనులార అని చూశాడు. ఆయన రక్షణ చూశాడా? దర్శనములో చూశాడు. ఏం చూశాడు? దర్శనములో చూశాడు రక్షణ. అదిగో మనం రాసామే శిలువ పైన. ఆయన రక్షణ మనకు శిలువలో ఇచ్చాడు. శిలువ మరణం ద్వారా ఆయన మనకు పాపము నుంచి రక్షించాడు. అందుకే ఆ రక్షకుడు రాశాం, రక్షణాన్ని రాశాను. ఆ రక్షణ ఎలా కలిగింది ఆయన అంటే శిలువ మరణము ద్వారా, పరిశుద్ధ రక్తము చిందించటం ద్వారా మనకు రక్షణ కలిగింది. పాపము నుంచి రక్షింపబడినాం. జన్మ పాపం నుంచి, కర్మ పాపం నుంచి మనం రక్షింపబడినాం. ఆ రక్షకుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ దర్శనాన్ని చూశాడంట ఆ భక్తుడు సుమియేలు. ఆ భక్తుడు సుమివేలు, నీ చూశాను ప్రభువా నీ రక్షణను, నువ్వు ప్రజలకు అనుగ్రహింపబోతున్న ఆ రక్షణ నేను చూశాను. బా, ఎంత గొప్ప గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి. దేవుని మహిమతో నింపబడిన వ్యక్తి, దేవుని ప్రభావంతో నింపబడిన వ్యక్తి, దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి. అబ్బా, అటువంటి జీవితం ఎంత గొప్పదో. అటువంటి జీవితం రావాలంటే చాలా తక్కువ మందికి వస్తుంది. ప్రైజ్ లార్డ్. చదువమ్మా. ఆయన తల్లియు ఆయనను గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడేది. ఎవరు? ఆయన తల్లి అంటే యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియా. యేసుక్రీస్తు వారికి నాయన మరియకు ప్రదానం చేయబడిన యేసేపు, వీళ్ళందరూ విని ఆశ్చర్యపడినాడంట. ఈయన ఇలా పలకటం ఏంటి, ఈయన ఇలా మాట్లాడటం ఏంటి అని ఆశ్చర్యపడినారంట. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, చదువుమ్మా. సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపరచబడినట్టు ఇజ్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పందమైన గుర్తుగా ఆయన నియమింపబడ్డాడు. దీని అర్థం ఏంటి? దీని అర్థం వివాదాస్పందమైన గుర్తుగా ఆయన నియమింపబడ్డాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు రప్పించినట్టు నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప. ఎవరికి చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారికి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు. ఎవరి ద్వారా చెప్తున్నాడు? బయలుపరిచాడు. యెషయా ప్రవక్త ద్వారా బయలుపరిచాడు. జన్మిస్తావని యేసయ్య ద్వారానే, నువ్వు వెలుగై ఉంటావని యేసయ్య ద్వారానే, నీవు రక్షిస్తావని యేసయ్య ద్వారానే. ఇది కూడా వాళ్ళు జగడమాడి దేశ దేశాల్లో విడిపోతారు, నన్ను దూరం చేస్తారు, తిరిగి వాళ్ళు వస్తారు. వారిని రక్షించడానికి కూడా నువ్వే ఉంటావు, వారికి వెలుగై నువ్వు ఉంటావని వేల సంవత్సరాల క్రితం, ఆయన పుట్టక మునుపు 100 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా ఆయన బయలుపరిచాడు. ప్రభు యేసుక్రీస్తు చదివాడు కూడా ఆయన శిష్యుడుగా ఉన్నప్పుడు ఈ లేఖనాలన్నీ. నా ప్రియ సహోదరి సహోదర, పడుతూ లెగటం అంటే ఇదే. పాపంలో పట్టము, లెగటం, మళ్ళీ క్షమాపణ అడగటము, క్షమింపబడటం.
మళ్ళా పాపంలో పడ్డాం, మళ్ళీ దూరం అవటం, మళ్ళీ దగ్గర అవటం, వాళ్ళని దగ్గర తీసుకోవటం, చివరికి ఈయన బలియాగం అవటం. చూడండి ఎంత గొప్ప ప్రణాళికో, గొప్ప ప్రణాళిక అండి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నా రోమాలు నిక్కపరుచుకున్నాయి, నా రోమాలు నిక్కపరుచుకున్నాయి. ఈ వాక్యం చెప్పాలనుకున్నా, వివరించాలనుకున్నా, దేవుని సహాయం అడిగా, ఆయన నాకు సహాయం చేశాడు. నా ప్రియ సహోదరి సహోదర, సుమాయులు ఎంత ధన్యతమైన జీవితం జీవించాడో, ఆ సుమాయులు ద్వారా ఎంత సత్యము వాళ్ళు గుర్తెరిగారో, తల్లిదండ్రులుగా వాళ్ళు తెలుసుకున్నారో మనకి ఇట్టే అర్థమవుతుంది, ఇట్టే అర్థమవుతుంది. నా ప్రియ సహోదరి సహోదర, ఒక రక్షకుడిని మన బిడ్డగా వచ్చాడు, ఆయన మనం కాపాడుతున్నామనే గొప్ప సంతోషకరమైనటువంటి విషయం. చదువు, ఇంకా చదువు. మీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. ఆ తల్లి అయిన మరి ఖడ్గము దూసుకోపోవటం అంటే హృదయము బాధ, వేదనకు గుర్తు. ఎట్లా దూసుకెళ్ళింది? ఆయన శిలవ మరణం పొందటం వలన, ఆమెకు దూరం అవుతాం వలన, తన తల్లికి ఆమె కుమారుడు దూరం అయ్యాడు. ఆ కళ్ళులారా చూస్తుంది, ఆ కొరడాలతో కొడుతుంటే చూసింది, మొయ్యిలాక మోస్తున్నప్పుడు యెరూషలేము నుంచి గొల్గొతా వరకు మోస్తున్న ఆ కుమారుని నుంచి బోరున ఎడుతుంది. ఒక్కొక్క కొరడ దెబ్బ కొట్టుంటే ఆ చివర ఉన్న ముళ్ళతో మాంసం ముక్కలు ఎగిరి పడుతుంటే, ఆ స్థలము నుంచి రక్తము ప్రవహిస్తుంటే కన్న తల్లి గుండెలు బద్దలయ్యాయి. ఆ ఖడ్గము దూసుకుపోయింది. చివరకు ఆయన నిలబెట్టాడు. ఆ యొక్క ఏ శిలువనైతే మోసాడో ఆ శిలువకు మేకులు కొడుతుంటే కన్న తల్లి ప్రాణము విలవిలాడిపోయింది. చూడలేక కళ్ళు మూసుకొని గొగ్గోలు పెట్టి ఏడ్చి ఉంటుంది. ఆ తల్లి హృదయము బద్దలైపోయిందండి. అందుకంటే నీ హృదయములో ఒక బాణము దూసుకొని పోతుందమ్మా. నువ్వు భరించాలమ్మా మరి అమ్మా, నీ దుఃఖం వస్తుంది. అది బాణము కుచ్చుకున్న దానికన్నా చాలా ఘోరమైనటువంటి బాధ, వేదన కలగజేస్తుంది మరి అమ్మా. నువ్వు ఓర్చుకోవాలి మరి అమ్మ, రాబోయే రోజులలో నువ్వు కనులారా చూస్తావు మరి అమ్మా అని ముందే సుమాయేలుతో చెప్పిన సంగతి మరవలేదండి. ప్రైజ్ ది లార్డ్. జన్మించినప్పుడే అన్ని వివరాలు సునామేలుతో చెప్పేచ్చాడు దేవుడు ఆ మరియకు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత అండి. గొప్ప కార్యము జరిగించాడు. ఇటువంటి సందేశాన్ని దాస్తున్నారండి, చెప్పటం లేదండి, బయలుపరచటం లేదు కొన్ని విషయాలు. ఎందుకంటే అపవాది బయలుపరచటానికి చాలా ఇబ్బంది పెడుతుందండి. కానీ ఈ విషయాలు బయలుపరచాలి. ఇటువంటి వాక్యం విన్నా మీకు మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఈ వాక్యము మీ హృదయంలో ఎల్లవేళ నిలిచి ఉండటకు కృప దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నీ దాసుని బలపరిచినందుకు నీ స్తోత్రాలు ప్రభువా. నీ అమూల్యమైన మట్టి సందేశం వినిపించడానికి కృప దయచేసినందుకు మీ స్తోత్రాలయా. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఎవరిని ప్రభా దయచేయండి, ఎవరిని విడక ఎడవాయక ప్రభువా. నేను ప్రతి ఒక్కరిని వాక్యం విన్నా వాళ్ళ హృదయాలు పదిలపరచండి ప్రభా. వారి సంఘాలలో చెప్పడానికి కృప దయచేయండి. అనేక మందిని ప్రభువా నాయన శుద్ధీకరణ, ప్రతిష్టత జరుగుటకు కృప దయచేయి. ప్రతి సంఘములో జరగాలి, ఈ ప్రకారము లేఖనాల ప్రకారము జరగాలి ప్రభువా. నాయన విన్న వారందరూ కూడా ఆచరించడం కృప దయచేయమని, ఈ చిన్ని ప్రార్థన మీ పాత్రలు చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి.
ఆమేన్. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు.